ఎర్ర సముద్రంలో సూయజ్ జలసంధి దగ్గరలో జరుగుతున్నటువంటి దాడులు వరుసపెట్టి వాణిజ్య నౌకలు మొదట్లో ఇజ్రాయెల్కి సరుకు రవాణా చేస్తే పేల్చేస్తాం, ఇజ్రాయెల్కి ఆయిల్ రవాణా చేస్తే పేల్చేస్తాం అని చెప్పినటువంటి ఇరాన్ మద్దతుతో యెమెన్ నుంచి నడుస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు ఇప్పుడు స్వరం మార్చారు. అటు వెళ్తున్నటువంటి ప్రతి షిప్ మీద దాడి చేస్తామన్నారు. హమాస్ మీదన దాడి పేరుతో గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ప్రపంచమంతా కలిసి ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్తో ఆపించాలి, లేదా మీరు అందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ని ఆపించాలి. అలా కాకపోతే మీకు సంబంధించినటువంటి నౌకల్ని దెబ్బతీస్తాం, మా కక్ష ఏంటో చూపెడతాం అంటూ ఒక వెర్రితనంతో కూడినటువంటి తీవ్రవాదం చేస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు తాజాగా అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్న దాంతో షాక్ అయ్యారు. కానీ రివర్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అమెరికా తాజాగా 10 దేశాలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ 10 దేశాల యుద్ధ నౌకలు అక్కడికి చేరబోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో హమాస్ తీవ్రవాదులు చేసే దాడుల్ని తిప్పికొట్టడంతో పాటుగా మూలాలను ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే యుద్ధానికే సిద్ధపడుతున్నారు. అయితే హమాస్ తీవ్రవాదుల మద్దతుతో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు అయితే వెనక్కి తగ్గట్లేదు. ప్రతి 12 గంటలకి ఒక షిప్పు చొప్పున నాశనం చేస్తాం, మా డిమాండ్ నెరవేరే వరకు మేమైతే మీకు భయపడేది లేదని హెచ్చరిస్తోంది. మరి అమెరికా ఏం చేస్తుందో చూడాలి.